ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారండి. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తారని. ఇప్పుడు దాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసేశారు. మద్యం ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఏర్లై పారుతుంది. గంజాయి ఎవరికైనా చిన్న పిల్లలకు కూడా దొరుకుతుంది. పట్టపగలే గంజాయి దొరుకుతుంది అందరికి. ఇది అందరికీ తెలుసు. ఇది మాట్లాడితే మళ్ళీ కోపం వస్తుంది జనాలకు. పాపం ఈ రోజు ఈ ఇన్సిడెంట్ తర్వాత మొన్న నోటీసులు పంపించినా దడిచేది లేదు. ఈ ఇన్సిడెంట్ లో ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా వెనక్కి తగ్గేది లేదు. ఆ బిడ్డకి న్యాయం జరగాలి. ఆ బిడ్డని వెంటనే తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ బిడ్డకి న్యాయం జరిగేంత వరకు ఆ బిడ్డ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి పోలీసులు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని మేము ఎవరినో పట్టేసుకున్నాము, మేము వాళ్ళని ఏదో కేసులో ఇరికిచ్చేసామని కాదు. ఆ బిడ్డ ఇంపార్టెంట్, ఆ కుటుంబం ఇంపార్టెంట్. మీరు రాజకీయాలు చేయకండి. ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడట్లేదు. ఆ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము. చెప్తామండి నిజంగానే ఆ రోజు వ్యవస్థ ఎట్లుండింది, ఈ రోజు వ్యవస్థలు ఎట్లున్నాయి, పోలీస్ వ్యవస్థలు అనేది కంపారిజన్ చేస్తాం, అడుగుతాం, ప్రశ్నిస్తాం. మీరు ఆ రోజు మా జగనన్న కంటే బాగా చేసి చూపించాలి కానీ ఈ రకమైనటువంటి పనులు చేయాల్సింది.